ఇంటికి అక్కడికి నువ్వే వెళ్ళావా? లేదు, ఆ మేనేజరే నన్ను తీసుకెళ్లాడు. అతనే నాకు దారి చూపించాడు నేను లిఫ్ట్ లో కిందకి వెళ్ళాలి అని. ఆ తర్వాత అక్కడ స్టోర్ రూమ్ ఉంటుంది, దాని పక్కనే కోల్డ్ స్టోరేజ్ ఉంది అని. అక్కడ మీరెవరినో తిడుతున్నారని కూడా చెప్పాడు. నిజం చెప్పాలంటే నాకు కూడా అతని మాటలు చాలా విచిత్రంగా అనిపించాయి. కానీ ఆ టైంలో నేను మీ గురించి ఆలోచించి కంగారు పడ్డాను. అందుకే నేను కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్ళాక అతను తలుపు లాక్ చేశాడు. ఎవరా మేనేజరా? అక్కడ ఇంకెవరూ లేరు కదా. ఖచ్చితంగా తెలుసా అతను మేనేజర్ అని? అతను సర్దార్జీ లాగా ఉన్నాడు. నువ్వు అతని బ్యాడ్జ్ చూసావా? ఏం బ్యాడ్జ్? అరే అందరూ ఇక్కడ తగిలించుకుంటారు కదా, దాని మీద పేరు ఉంటుంది. లేదు, బ్యాడ్జ్ ఏమీ లేదు. ఐడి? ఏమైనా ఐడి కార్డ్ మెల్లో వేసుకుని ఉన్నాడా? లేదు. నువ్వు చాలా విచిత్రమైన అమ్మాయిలా ఉన్నావు. అతని దగ్గర బ్యాడ్జ్ లేదు, ఐడి లేదు, అలాగే వెళ్ళిపోయావు. ఎవరైనా అలా వెళ్తారా చెప్పు? అతనే చెప్పాడు నాకు అతను మేనేజర్ అని. అందుకే నేను అతనితో. ఒకవేళ నేను ప్రధానమంత్రి అని చెప్తే నువ్వు నాతో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేస్తావా? అలా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడు మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉంటాను కదా. నేను అన్నదానికి అర్థం ఏమిటంటే మీరు నాకు బాస్ కదా, మరి మీరు నాకేం చెప్తే అది నేను చేసి తీరాల్సిందే కదా. అలాంటప్పుడు నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. మీ అమ్మ నీకు నేర్పించలేదేంటి స్ట్రేంజర్ డేంజర్ అవుతారని? అంటే స్ట్రేంజర్స్ అంటేనే డేంజర్ అని, పరిచయం లేని వాళ్ళతో ఎక్కడికి వెళ్ళకూడదని నేర్పించింది. మరి అతను నాతో అలా మాట్లాడాడు. మరి మీరు చాలా కోపంగా ఉన్నారు, ఎవరినో తిట్టడానికి కోల్డ్ స్టోరేజ్ కి వెళ్లారు అని చెప్పాడు. పైగా అతను ఏమన్నాడంటే విషయం కొట్టుకున్న దాకా వెళ్లొచ్చు అని. నాకు మీ ఫేమ్ కంటే ఎక్కువగా మీ గురించే కంగారుగా అనిపించింది. అందుకే ఆలోచించుకుంటే వెంటనే అక్కడికి వెళ్ళాను. నువ్వు నా గురించి ఆలోచించావా? మీరు కూడా నా గురించి కంగారు పడ్డారు కదా. అరే నువ్వు నా గురించి వదిలే, నీ గురించి ఆలోచించుకో. ఒకవేళ నీకేమైనా జరుగుంటే? నేను కూడా అదే ఆలోచించాను. ఒకవేళ మీకేమైనా జరిగిందంటే? సరే చెప్పు, ఏం చేసేదానివి నువ్వు? ఒకవేళ నన్ను ఎవరైనా కొడుతున్నారంటే ఏం చేసేదానివి నువ్వు? నన్ను కాపాడతావా? కాపాడతాను. నన్ను మీరు ఎలా కాపాడారో అలాగే నేను కాపాడతాను. ఓ హలో మేడం, కాస్త కంట్రోల్లో ఉండమ్మా. నువ్వు నీ ఫీలింగ్స్ ని కంట్రోల్లో పెట్టు. నువ్వేమీ ఫైట్ మాస్టర్ కాదు నన్ను కాపాడడానికి. అరే నీ గురించి కాకపోతే నీ వాళ్ళ గురించి అయినా ఆలోచించు. ఒకవేళ నీకేమైనా అయిందంటే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో. చూడు, నేను నిన్ను తిట్టట్లేదు, నీకు నచ్చ చెప్తున్నాను. ఎందుకంటే నేను నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేనికి? నా గురించి ఆలోచించినందుకు. అలాగైతే నా తరపున కూడా థ్యాంక్ యూ. ఎందుకీ నాకు విషయం అర్థం కావట్లేదు. నేనసలు కోల్డ్ స్టోరేజ్కే వెళ్ళలేదు కదా, మరి తను నిన్ను అక్కడికి ఎందుకు తీసుకువెళ్ళాడు? ఆ తర్వాత నువ్వు నాకు చెప్పినట్టుగా అతను నిన్ను లోపల లాక్ చేశాడు అంటే దీని అర్థం తను కావాలని ప్లాన్ చేశాడు కదా. అతను అబద్ధం చెప్పి నిన్ను కోల్డ్ స్టోరేజ్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత నీకు తెలియకుండా నిన్ను లోపల లాక్ చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఏ వ్యక్తి అయినా ఎక్కువసేపు కోల్డ్ స్టోరేజ్ లో లాక్ చేస్తే ఆ వ్యక్తి ఎక్కువసేపు ప్రాణాలతో ఉండలేరని. దీని అర్థం ఇదే అవుతుంది కదా, అతను నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఒకవేళ అదే నిజమైతే అప్పుడు ఆ మేనేజర్ ఎవరై ఉంటాడు? అతను అలా ఎందుకు చేశాడు? నేను ఈ విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. నువ్వు పంచే, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను, సరేనా? కానీ మీకు కూడా ఒంట్లో బాలేదు కదా, సూప్ తాగి వెళ్ళండి. చెప్పి ప్రవీణ్, నువ్వు నాకు కనిపించడం మంచిదైంది. నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అభి, నువ్వు బయటకి ఎందుకు వచ్చావు? నీ ఆరోగ్యం బానే ఉన్నాను ప్రవీణ్, నువ్వు పద నాతో పాటు. అని ఏమైంది నీకు? ఎందుకు ఇంత టెన్షన్ గా కనిపిస్తున్నావు? అంతా బానే ఉంది కదా? యు ఓకేనా? ఏది సరిగా లేదా అలియా? చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఇన్ఫాక్ట్ ప్రాబ్లం కాదు, మిస్టరీ. దాన్ని నేను సాల్వ్ చేయాలి. ఏం మిస్టరీ? అది ప్రజ్ఞ ఉంది కదా. ఏమైంది ప్రజ్ఞకి? తను బానే ఉంది కదా? ప్రజ్ఞ బానే ఉంది ప్రవీణ్, కానీ తను నాతో ఏదైతే చెప్పిందో అది బాలేదు. ప్రజ్ఞ ఆ కోల్డ్ స్టోరేజ్ కి తానుగా వెళ్లలేదు. ఇన్ఫాక్ట్ ఎవరు తను అక్కడికి తీసుకువెళ్లారు, తన్ని లోపల పెట్టి బంధించేశారు. ఎవరో సర్దార్ జీ, అతను మేనేజర్ అని చెప్పి ఇదంతా చేశాడు. ఇదేమీ యాక్సిడెంట్ కాదు, నిజానికి ప్రజ్ఞని చంపడానికి వేసిన ప్లాన్.
ఇప్పుడు నేను ఇది తెలుసుకోవాలి, అసలు ఆ వ్యక్తి ఎవరు, అలాగే అతను ఇలా ఎందుకు చేశాడని. ఏంటి? అవును ప్రవీణ్, మనం ఎలా అయినా సరే ఇది తెలుసుకోవాలి, ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ప్రజ్ఞని చంపడానికి ప్రయత్నించాడని. అనయ్య నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? చూడు, నీకే ఒంట్లో బాగలేదు కదా. ఐ మీన్, నువ్వు నీ గురించి జాగ్రత్త తీసుకో, నువ్వు ప్రజ్ఞ గురించి జాగ్రత్త తీసుకో. ప్రస్తుతం మీరు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. ఇదంతా చేసిన అతను ఇంకా మనకోసం అక్కడ హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటాడా ఏంటి? ఈ పడకతను పారిపోయి ఉండుంటాడు కదా. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఐ మీన్, మీ ఇద్దరికి ఏమీ కాలేదు. యునో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. ఒకవేళ నీకు ఏదైనా జరిగిందంటే అప్పుడు మేమందరం ఏమైపోతాం? సో లెట్స్ నాట్ ఫోకస్ ఆన్ ఏం జరిగింది, ఏం జరగలేదు. అండ్ నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. నువ్వు అలాగే ప్రజ్ఞ పూర్తిగా కోలుకోవాలి. అండ్ నువ్వు బాగుంటే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎవరో ప్రజ్ఞని చంపడానికి ప్రయత్నం చేశారు, కానీ నేనేమి చేయకూడదని కోరుకుంటున్నావా? నాకొక్కసారి అతని మొహం కనిపించిందంటే నేను అతన్ని వదిలిపెట్టను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హెల్ప్ us! హెల్ప్ us! తను స్పృహ కోల్పోయింది. దొరికింది దారి. ఒక దారి ఉంది మనకి ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడానికి. అదెలా? సీసీటీవీ కెమెరాస్. పన్నెండైంది అత్తయ్య. అది ప్రతిరోజు అవుతుంది కదా. ఆ రోజు అవుతుంది గాని ప్రజ్ఞ ఇంతసేపు బయట ఉండడం లేదు కదా. తను చెప్పింది కదా త్వరగా ఇంటికి వస్తానని. చూడండి, తను ఇంకా రాలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదు. సరళ, తను తన భర్తతో పాటు వెళ్ళింది. భర్తతో ఉంటే భార్య ఎంతో సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైందంటే కూడా అభి డ్రాప్ చేసి వెళ్తాడు. ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. అత్తయ్య, నేను కంగారు పట్టం లేదు. నాకు తెలుసు అభి తనతో ఉన్నాడు, తనే డ్రాప్ చేసి వెళ్తాడు అని. కానీ అక్కడ ఆలియా తను కూడా ఉన్నారు కదా. ఆ అభి వాళ్ళ నాన్నమ్మ కూడా ఉన్నారు, ఇందు ఉంది, ప్రవీణ్ కూడా ఉన్నాడు కదా. ఏమీ కానివ్వరు తనకి. అదిగో తనే ఫోన్ చేస్తుందేమో, మాట్లాడు. అభి వాళ్ళ నానమ్మ చేస్తున్నారు. హలో. సరళ గారు, నమస్తే. నమస్కారం అండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలా ఆలస్యం అయిపోయింది, కానీ ప్రజ్ఞ ఇంతవరకు ఇంటికి చేరుకోలేదు. అందుకనే ఒకసారి తనతో మాట్లాడితే ప్రశాంతంగా ఉంటుందని. ఇది చెప్పడానికే నేనిప్పుడు మీకు ఫోన్ చేశాను. ఏంటి, తను బయలుదేరిందా? లేదు, అదేంటంటే రాత్రి పార్టీ చాలా ఆలస్యం అయిపోయింది. అందుకే తను ఇంటికి వెళ్ళడం కుదరలేదు. అందుకని నేను తనని మా ఇంటికి తీసుకొచ్చేశాను. మీరు దయచేసి నిజం చెప్పండి, అంతా బానే ఉందా? ప్రవీణ్, ఆ కోల్డ్ స్టోరేజ్ లో అన్ని వైపులా సీసీటీవీ కెమెరాస్ పెట్టున్నాయి. ఒకవేళ ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా అతని మొహం కూడా ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఉంటుంది. ప్రవీణ్, నువ్వు పంచి, నువ్వు ఆ హోటల్కి వెళ్ళి అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకురా. ఓకే, నేను ఇప్పుడే వెళ్తాను. అవును, ఒకవేళ ప్రవీణ్ అక్కడి నుంచి ఫుటేజ్ తీసుకొస్తే అప్పుడు నిఖిల్ దొరికిపోతాడు. ఆ తర్వాత నేను, ఆలియా, మేమందరం. ఒక్క నిమిషం. ఒకవేళ హోటల్ వాళ్ళు గనుక ఫుటేజ్ ఇవ్వడానికి అంగీకరించలేదు అంటే చాలాసార్లు ఏం జరుగుతుందంటే హోటల్ వాళ్ళు ఊరికే సీసీటీవీ కెమెరాలు పెట్టుంచుతారు జనాలు భయపెట్టడం కోసం. కానీ అవి పనిచేయకపోవచ్చు కూడా. కానీ మిగతా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు కదా, అందుకని. తను అంత పెద్ద హోటల్లో ఇంత చీప్ గా ఎప్పుడు బిహేవ్ చేయరు. ఆ సీసీటీవీ కెమెరా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్ కోసం పెట్టడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని ఇవ్వడానికి అంగీకరించకపోతే? నేను ఇప్పుడు చెప్పినట్టు ఆ సీసీటీవీ కెమెరాస్ ని సేఫ్టీ కోసం పెట్టడం జరుగుతుంది. హోటల్లో అందరికీ తెలుసు కదా ప్రజ్ఞ విషయంలో ఏం జరిగిందో. ప్రవీణ్, నువ్వు అక్కడికి వెళ్ళు, వాళ్ళని అడిగి ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. ఒకవేళ వాళ్ళు నీకు ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోతే నాకు చెప్పు, నేను నా పద్ధతిలో డీల్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చూస్తాను. ఆ ఫుటేజ్ ఎలా ఎవరో నేను చూస్తాను. ఇక వెళ్తాను. మీరు చెప్పింది నిజమేగా? అక్కడంతా బానే ఉందా? చూడు సర్లా, తను మా ఇంటి కోడలు కదా. తను అత్తవారింట్లో ఉండకపోతే ఇంకెక్కడుంటుంది? నువ్వెందుకు ఇంత కంగారు పడుతున్నావు? ఇక్కడ అక్కుంది, నేనున్నాను, ప్రవీణ్ ఉన్నాడు. నువ్వు కంగారు పడ్డం మానే. నేనేం కంగారు పట్టలేదండి. మీరున్నారని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే తన్ని పంపిస్తున్నాను కదా.
మీరు ఒక పని చేయొచ్చు కదా, మీరు ఒకసారి తనని ఒకసారి నాతో మాట్లాడమనండి. నేను మాట్లాడానంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అలాగే సల్లగారు, తప్పకుండా తనతో మాట్లాడిస్తాను. కానీ అదేంటంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా, మన అభి తన వెనక పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. తన్ని ఒంటరిగా తిరగనివ్వడం లేదు. కాసేపటి క్రితం కూడా తను ఏదేదో మాట్లాడుతున్నాడు ప్రజ్ఞతో. అభి ప్రజ్ఞ ఇద్దరు కలిసి ఉన్నారా? ఆ మీకు కావాలంటే నేను పిలుచుకుని వస్తాను. వద్దు, ఒకవేళ పిల్లలిద్దరు కలిసుంటే అంతకంటే మంచి విషయం ఇంకేముంటుంది. మీరేమి కంగారు పడకండి, నేను ఉదయం మాట్లాడతాను ప్రజ్ఞతో. సరే, ఇక నేను ఉంటానండి. నమస్కారం. మంచిది, నమస్తే. ఆ ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంది కదా? ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నువ్వు వెళ్ళి పడుకో, మేం కూడా పడుకుంటాం. వెళ్ళు జానకి, వెళ్ళి తలుపులు వేసేసిరా. అబ్బా, ఎవరి టైంలో వస్తున్నాను. నిఖిల్, నేను ఇందాక నుంచి బెల్ కొడుతున్నాను. కానీ నువ్వు బెల్లెందుకు కొడుతున్నావు? ఏం కొంపలు మునిగిపోయాయని? ఎందుకు? కొంపలు ఇంకా మునిగలేదు, మునిగిపోబోతున్నాయి. ఒకవేళ నువ్వు ఇలాగే నిద్రపోయావంటే అప్పుడు మనకు కూడా కొంపతో పాటు మునిగిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు నువ్వు మంచి వార్తలు చెప్పకు కదా, ఎప్పుడు చెడు వార్తలే తీసుకొస్తుంటావు. ఇక ఇప్పుడు నా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇక ఇంతకంటే చెడేం జరుగుతుంది? చెడు జరగబోతోంది. వాళ్ళని గుర్తుపట్టారు, అలాగే నేను అరెస్ట్ చేయించబోతున్నారు కూడా. చాలా బాగా వాగుతున్నావు. నువ్వేం వాగుతున్నావు అర్థమవుతుందా? నాకు తెలుసు, నేనేం మాట్లాడుతున్నాను. అవి ప్రజ్ఞని మాత్రమే కాపాడలేదు, ప్రజ్ఞని చంపడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో అది తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు తను. అందరూ ఏవేవో ప్రయత్నాలు చేస్తారు, కానీ ప్రయత్నంగానే మిగిలిపోతుంది. కానీ నన్ను ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేరంటే ఏంటి ఉద్దేశం? పైన అతను నేను క్లియర్ గా గుర్తుపట్టాడు. ఓ, భగవంతుడు భూమి మీదకి తిరిగి వస్తున్నాడు అనమాట. నేనే ఇదంతా చేశాను అని చెప్పడానికి. నేను సీసీటీవీ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. అభి ప్రవీణ్ ని పంపించి ఆల్రెడీ ఫుటేజ్ తెప్పిస్తున్నాడు కూడా. తను నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను అప్పుడే ఎవరికి ఫుటేజ్ చూపించొద్దని చెప్పేవాడి కదా. అయినా ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. ఇక్కడ రావడం దేనికి? నాతో గొడవ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? వాళ్ళకి ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్పు. అసలే టైం బాలేదు, దానికి తోడు నువ్వు. పైగా నా బుర్ర పని చేయట్లేదు. సైలెంట్ గా ఉండు. ముందు ఫోన్ చేస్తాను, తర్వాత నీ సంగతి నువ్వు చెప్తాను. ఫోన్ చేసి మాట్లాడు. హలో, నేను నిఖిల్ మాట్లాడుతున్నాను. చూడు, నీ దగ్గర సీసీ ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిలీట్ చేసి పారే. సార్ ఇప్పుడు నేనేం చేయలేను. ఏంటి? నీకేమైనా మతిపోయిందా? నేను నీకు చెప్తున్నాను కదా ఫుటేజ్ ని డిలీట్ చేయమని. డిలీట్ చేయకపోతే తీసుకెళ్లి సముద్రంలో పడే, లేకపోతే కాల్ చేయి, ఏదో ఒకటి చేయి. దాన్ని మాత్రం చెరిపే. చాలా కష్టం సార్. ప్రవీణ్ గారు ఇక్కడికి వచ్చారు, మొత్తం డీటెయిల్స్ అన్ని పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకెళ్తున్నారు. కాపీ అవుతుంది కదా, అయిపోలేదు కదా. చూడు, నువ్వు ఫుటేజ్ ని ఎలాగోలా డిలీట్ చేసి ప్లీజ్ ఆ పెన్ డ్రైవ్ ని మాత్రం నా ఖాళీగా తిరిగి ఇచ్చేసి. సరేనా? ఐఎమ్ సారీ సార్, ఇప్పుడు నేనేం చేయలేను. ఎందుకంటే ఆయన హోటల్ ఓనర్ ద్వారా వచ్చారు, పైగా ముందుగానే నాకు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఫుటేజ్ దొరకపోయినా లేక దాన్ని డిలీట్ చేసినా ఆ తర్వాత స్టాఫ్ మొత్తం జైలుకి వెళ్లాల్సి ఉంటుందని. నువ్వు దాని గురించి ఆలోచించద్దు. నేను నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. నువ్వు ఆ ఫుటేజ్ ని ఎలాగైనా డిలీట్ చేయడానికి మాత్రం ట్రై చేయి. సారీ సార్, బట్ ఇప్పుడు నేను జైలుకి వెళ్ళలేను సార్, అందుకే నేను రిస్క్ తీసుకోలేకపోతున్నాను. ఐఎమ్ సారీ సార్, నేనేం చేయలేను. హలో హలో ఏంటి, ఏమైంది? అంత గందరగోళం అయిపోయింది. ఇరుక్కుపోయాను. ఎవరు ఇరుక్కున్నారు? నేను ఇరుక్కుపోయాను తన్ను. నీ కారణంగా నువ్వు వరంతో ఏమైనా పుట్టవేంటి? నీకు తోడుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఇరుక్కుపోతారు, కానీ నువ్వు తప్పించుకుంటావు. నువ్వు మాత్రం తప్పించుకుంటావు. నా పని అయిపోయింది. ప్రవీణ్ అక్కడికి చేరుకున్నాడు, ఆ సీసీ ఫుటేజ్ తనకు దొరికింది. ఇక ఇప్పుడు వేరే ఏ దారి లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. తను చాలా దారుణంగా ఇరుక్కుపోయాడు. నేను బయలుదేరిపోతాను, లేకపోతే తనతో పాటు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నాకు బుర్ర పనిచేయట్లేదు. నీకేమైనా ఐడియా వచ్చిందా? నువ్వు తను ఏది వెళ్ళిపోయింది. సరే, మునిగిపోతున్న షిప్ లో నుంచి అందరూ వెళ్ళిపోండి, అందరూ దూకేయండి. ఎవరి హెల్ప్ అవసరం లేదు నాకు.
అరే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే బుష్ 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 మీరు ఇప్పటిదాకా పడుకున్నారు కదా, ఉన్నట్టుండి జ్యూస్ తో ఎలా వచ్చారు? ఐఎమ్ ది రాక్ స్టార్. నా మ్యూజిక్ అందరినీ ఆకర్షింపజేస్తుంది, నా మ్యాజిక్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అలాగా? మ్యూజిక్ గురించి తెలుసు కానీ మ్యాజిక్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? మొదటి నుంచి. అదేంటంటే నా మ్యూజిక్ విని అందరూ నా దగ్గరగా వస్తారు. ఇక నా మ్యాజిక్ తో ఎవరూ దూరంగా వెళ్లరు. కానీ మీ మ్యాజిక్ నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. మీరు ఈ జ్యూస్ తాగించి నన్ను ఇంప్రెస్ చేయాలని చూడకండి. ఏమంటున్నావు? ఎంతో కష్టపడి నేను నీకోసం జ్యూస్ చేసి తెచ్చాను. ఒక్క నిమిషం. జ్యూస్ ని తయారు చేయరు, స్క్వీజ్ చేస్తారు. ఒక్క నిమిషం 2 చేతులతో 2 బత్తాయిలను కష్టపడి పిండి మరి నేను జ్యూస్ బయటికి తీశాను. ప్లీజ్, నాకంతా తెలుసు. ఈ పనంతా రాబిన్ చేశాడు. మీరు గ్లాస్ తీసుకుని లోపలికొచ్చారంతే. నువ్వు ఎప్పుడు నేనేం చేసినా ఎలా కనిపెట్టేస్తూ ఉంటావు? ఇది నా మ్యాజిక్. అది సరే, నువ్వు నాకు చెప్పు. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎందుకలా నవ్వుతూ ఉన్నావు? ఏమైనా కల వచ్చిందా ఏంటి? అంతా కల్లాగే అనిపిస్తోంది. అంటే ఏంటి? ఏమీ లేదు. ఏమీ లేదంటే చాలా ఉందనిపిస్తుంది. లేకపోతే నువ్వు పిచ్చిదానిలా ఎందుకలా నవ్వుతూ ఉంటావు? అరే నేనెందుకు ఇక నవ్వు? చాలే, తర్వాత చెప్పొచ్చు. ఈ జ్యూస్ తాగు. నిన్న సూప్ తప్ప ఇంకేమీ తినలేదు కదా నువ్వు. థ్యాంక్ యూ. తాగు. ఫ్రెష్ ఫ్రెష్. అలాగే అయిపో. ఫ్రెష్ ఫ్రెష్. అభి, ఎలా ఉన్నావు? అరే గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఇంతకీ మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. గుడ్. ఇప్పుడు ఇంకా కోలుకుంటారు. ఇలా చూడు, నా దగ్గర ఏముంది. ఇదేంటి? కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. ఇప్పుడు మనకు ఆ వ్యక్తి దగ్గరికి చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది. ప్రజ్ఞ మీద దాడి చేసిన ఆ వ్యక్తి దొరుకుతాడు. ప్రవీణ్, దట్స్ ఫ్యాంటాస్టిక్. అరే నువ్వు అంతా చాలా త్వరగా చేస్తావు. నేనెలా ఆలస్యం చేస్తాను? నాకు కూడా తొందరగా ఉంది. నేను కూడా తెలుసుకోవాల్సి ఉన్నాయి. ఎనీవేస్, మీరిద్దరు కిందకు వచ్చేయండి. దీన్ని ప్లే చేయడానికి ఏర్పాటు చేస్తాను. ఓకే. ఫైనలీ ఇప్పుడు తెలిసిపోతుంది అసలు నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నం చేశారో, వాళ్ళు ఎందుకలా చేయాలనుకున్నారో కూడా. నువ్వు తొందరగా జ్యూస్ ఫినిష్ చేసి కిందకు వచ్చేసి నేను కిందకు వెళ్తాను. నిన్న జరిగిన దాంట్లో ఒకవేళ ఆలియా తన్నులు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా? ఎందుకంటే ప్రవీణ్ మాట్లాడే విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తోందంటే తన చేతికి ఫుటేజ్ కాదు, ఆలియా తన్నుకి వ్యతిరేకంగా ఆధారాలు దొరికాయి అని. నన్నెందుకు చూస్తున్నావు? దీన్ని చూడు. ఇందులో ఏముందో తెలుసా నీకు? కోల్డ్ స్టోరేజ్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. దీన్ని అభికి చూపిస్తాను. నేను దీన్ని అభి ముందు ప్లే చేయడానికి ముందు నువ్వు భగవంతుని ప్రే చేసుకో. ఇందులో నీకు వ్యతిరేకంగా ఏం ఉండకూడదు. ఐ మీన్, నీ నిజం గురించి ఇందులో ఏమీ తెలియకూడదు. ఒకవేళ నీ గురించి గానీ నీ సోకాల్ టీమ్ మెంబర్స్ గురించి గానీ తెలిసిందంటే అప్పుడు నీ కథ అంతమవుతుంది. ఈసారి నేనేం చేయాల్సిన అవసరం ఉండదు. అభి ఎటువంటి కోర్ట్, ఎటువంటి వాయిదా లేకుండా నీ కేసుని క్లోజ్ చేస్తాడు. ఇక అభి కోపం గురించి నీకు తెలుసు కదా. తన బెస్ట్ ఫ్రెండ్ ని చంపడానికి ఎవరో ప్లాన్ చేశారు. తన ప్రేమ ముందు తను ఇంకే బంధాన్ని పట్టించుకోడేమో. చివరికి అది తన చెల్లెలైనా సరే. ఆ ఫుటేజ్ లో నిఖిల్ ఖచ్చితంగా కనిపిస్తాడు. ఇప్పుడు మా పని అయిపోతుందంతే. ఆ స్టూపిడ్ తను అండ్ తన బాయ్ ఫ్రెండ్ కారణంగా నేను ఇరుక్కున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ప్రవీణ్, కానీ నువ్వు త్వరగా ప్లే చెయ్యి. ఇదిగో అయిపోయింది. ఫుగి, నువ్వు రావడం మంచిదైంది. కూర్చో. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఓకే గైస్, ఆల్ సెట్. 2 నిమిషాల్లో ఇక్కడ సినిమా మొదలవబోతుంది. ఇక ఈ పిక్చర్ లో మనం హీరో కోసం కాదు, విలన్ కోసం ఎదురు చూస్తుండాలి. తను స్క్రీన్ మీద కనిపించగానే మనం పట్టేసుకుందాం. చాలు ప్రవీణ్, ఎంతసేపు మాట్లాడతావు? మొదలుపెట్టు. ఇదిగో ప్లే చేస్తున్నాను.